హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. 2025లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు మూవీస్లో చాలా మూవీస్ ఆడియన్స్ని సాటిస్ఫై చేశాయి. ఇక మరికొన్ని రోజుల్లో మన టాలీవుడ్లో కొన్ని రీజనల్ మూవీస్ మరియు కొన్ని పాన్ ఇండియన్ మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, నాగ చైతన్య తండేల్. డైరెక్టర్ చందు మోడేటి డైరెక్షన్లో నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ నాగ చైతన్య కెరీర్లోనే 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారు. నెంబర్ 2, కుబేరా. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన 120 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ 2024 డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీ ఫిబ్రవరి 21 లేదా ఫిబ్రవరి 27, 2025లో రిలీజ్ కాబోతుంది. నెంబర్ 3, హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ చాలా ఇయర్స్ నుండి పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. అయితే ఈ మూవీ ఫైనల్గా మార్చి 27న రిలీజ్ కాబోతుంది. నెంబర్ 4, రాజాసాబ్. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీపై ఆడియన్స్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాహుబలి, బాహుబలి 2, సాహో లాంటి పాన్ ఇండియా మూవీస్ చేసిన ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 10న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. నెంబర్ 5, మిరాయి. తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. అయితే తను హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతుంది. నెంబర్ 6, కన్నప్ప. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి పాన్ ఇండియా హీరోస్ గెస్ట్ రోల్స్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. నెంబర్ 7, హిట్ 3. నాని హీరోగా శైలేష్ కోలేను డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ మే 1న రిలీజ్ కాబోతుంది. నెంబర్ 8, మాస్ జాతర. రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా భాను భాగవరపు డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ మే 9న రిలీజ్ కాబోతుంది. నెంబర్ 9, విశ్వాంబర. చిరంజీవి గారు హీరోగా, మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఆడియన్స్లో ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది. అయితే ఈ మూవీ మే 9న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. నెంబర్ 10, వార్ 2. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. నెంబర్ 11, అఖండ 2. బాలయ్య అండ్ బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. అయితే అఖండ మూవీకి సీక్వెల్గా వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. నెంబర్ 12, సంబరాల ఏటుగట్టు. సాయి ధరమ్ తేజ్, శ్రీకాంత్, జగపతి బాబు నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. నెంబర్ 13, కాంతారా 2. అతి తక్కువ బడ్జెట్తో వచ్చి ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసిన కాంతారా మూవీని ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోరు. అయితే ఈ మూవీకి సీక్వెల్గా వస్తున్న కాంతారా 2 మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. అయితే వీటితో పాటు చాలా మూవీస్ కూడా ఉన్నాయి. ఆ మూవీస్ ఖచ్చితంగా 2025లో వస్తాయనే గ్యారంటీ లేదు. అండ్ ఆ మూవీస్ యొక్క రిలీజ్ డేట్స్ని కూడా ఇప్పటికీ ఫిక్స్ చేయలేదు. అందుకే ఆ మూవీస్ని ఈ వీడియోలో చెప్పలేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.